ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వచ్చే చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, కలశ స్థాపన, అఖండ దీపము ఎప్పుడు పెట్టాలి, అమ్మవారి 9 అలంకారాల నైవేద్యాల గురించి తెలుసుకుందాము. వసంత నవరాత్రులు చంద్రుడు మీనం, మేషం, వృషభం మరియు మిథున రాశి చక్రాల ద్వారా ప్రయాణించినప్పుడు జరుపుకుంటాము. నవరాత్రి అనేది 9 రకాల శక్తి లేదా దేవతలను పూజించే ఒక ముఖ్యమైన పండుగ. నవరాత్రులు స్త్రీ శక్తులను భక్తితో ఆవాహన చేయడానికి లేదా కఠినంగా క్రమశిక్షణతో మరియు సరళమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా దైవిక స్త్రీ శక్తిని ఆరాధించడానికి సరియైన సమయము. ఈ నవరాత్రులలో లలితాదేవిని ఆరాధించాలి. ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేసి నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణము ఎంతో వైభవంగా చేసి చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల్లో జరిగాయి. రాముడు జన్మించడం మొదలు వనవాసానికి వెళ్ళడము, దశరథుని మరణము, సీతాపహరణము, రావణుని సంహారానంతరము సీతారాములు అయోధ్య నగరానికి చేరడము, శ్రీరామ పట్టాభిషేకం వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. 2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు చైత్రమాసము శుక్ల పాడ్యమి మార్చ్ 30వ తేదీ ఆదివారం రోజున ప్రారంభమై ఏప్రిల్ 7వ తేదీ సోమవారము చైత్రమాసము శుక్ల దశమి తిథితో ముగుస్తాయి. అమ్మవారికి ఉపయోగించే పువ్వులు: పద్మ పుష్పాలు, గన్నేరు పువ్వులు, సన్నజాజి పువ్వులు, తుమ్మి పువ్వులు, జిల్లేడు, ఎర్ర తామర పువ్వులు, పారిజాత పుష్పాలు, ఎర్ర మందార పువ్వులు, మరువం, ధవనం, తులసి ఆకులు, ఉసిరిక ఆకులు. ఈ పుష్పాలు, పత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొంది సకల శుభాలు సిద్ధిస్తాయి. అమ్మవారికి క్షీరాన్నం ప్రసాదంగా పెట్టాలి లేదా మన శక్తి కొలది ఏదైనా పెట్టవచ్చు. బెల్లం, కొబ్బరితో తయారు చేసిన పదార్థాలను నివేదించవచ్చును. నవరాత్రి 9 రోజులు భగవతీదేవి 9 రూపాలను పూజిస్తారు. చైత్ర నవరాత్రుల్లో దుర్గామాతను ఆరాధిస్తారు. 9 రోజుల పండుగలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రంగుతో ముడిపడి ఉంటుంది. నవరాత్రుల మొదటి రోజు మార్చి 30వ తేదీన ఆదివారం ఉదయం 6:21 నుండి 10:28 వరకు ఘటస్థాపనకు, కలశము, అఖండ దీపంనకు ఉత్తమమైన సమయము. మొత్తం వ్యవధి 4:07. ఒకవేళ ఈ సమయంలో కుదరని పక్షంలో మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 12:50 వరకు ప్రారంభమయ్యే అభిజిత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన, కలశము, అఖండ దీపంకు అనువైన సమయము. ఈరోజు అమ్మవారి మొదటి రోజు 30 మార్చ్ ఆదివారము చైత్ర శుద్ధ పాడ్యమి మాతా శైలపుత్రిని పూజ. పూజ సమయంలో ఎర్రని రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి రెండవ రోజు 31 మార్చ్ సోమవారం చైత్ర శుద్ధ విద్య బ్రహ్మచారిణి మాత పూజ. పూజ సమయంలో నీలం రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి మూడవ రోజు 1వ తేదీ ఏప్రిల్ మంగళవారం చైత్ర శుద్ధ తదియ గౌరీదేవి పూజ. పూజ సమయంలో పసుపు రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి 4వ రోజు 2వ తేదీ ఏప్రిల్ బుధవారం చైత్ర శుద్ధ చవితి కుష్మాండదేవి పూజ. పూజ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి 5వ రోజు 3వ తేదీ ఏప్రిల్ గురువారం చైత్ర శుద్ధ షష్ఠి స్కందమాత పూజ. పూజ సమయంలో బూడిద రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి 6వ రోజు 4వ తేదీ ఏప్రిల్ శుక్రవారం చైత్ర శుద్ధ సప్తమి కాత్యాయని మాత పూజ. పూజ సమయంలో నారింజ రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి 7వ రోజు 5వ తేదీ ఏప్రిల్ శనివారం చైత్ర శుద్ధ అష్టమి కాలరాత్రి దేవి పూజ.
పూజ సమయంలో తెలుపు రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి 8వ రోజు 6వ తేదీ ఏప్రిల్ ఆదివారం చైత్రశుద్ధ నవమి మహాగౌరి పూజ. పూజ సమయంలో పింక్ రంగు దుస్తులను ధరించాలి. అమ్మవారి 9వ రోజు 7వ తేదీ ఏప్రిల్ సోమవారం చైత్రశుద్ధ దశమి చివరి రోజు శ్రీరామనవమి. శ్రీరామచంద్రుడు సీతాదేవి కళ్యాణం జరుపుతారు. పానకం వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు దైవత్వ దేవత సిద్ధిరాత్రి పూజ జరుపుకుంటారు. లోక కళ్యాణం కోసం ఈరోజు రామనామాన్ని జపిస్తారు.